నేడు సెమికాన్ ఇండియా ప్రారంభం. అదానికి బిగ్ షాక్ ఇచ్చిన కెన్యా హైకోర్టు. ఏపీలో వరద సాయంపై ప్రభుత్వం ఫోకస్. బాధితులకు 25,000 సాయం. కర్ణాటక వాల్మీకి స్కామ్లో తెలంగాణ నేతల పాత్ర. కేటీఆర్ సంచలన కామెంట్స్. అమరావతిలో 1,200 ప్లాట్ల నిర్మాణానికి మరోసారి టెండర్లు. సెమికాన్ ఇండియా 2024 సెప్టెంబర్ 11 నుండి 13 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ బుధవారం గ్రేటర్ నోయిడాకు రానున్నారు. ప్రధాని ఉదయం 10:20 గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్కు చేరుకున్నారు. ఈ మేరకు గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గౌతమ్ అదానికి బిగ్ షాక్ తగిలింది. కెన్యా ప్రభుత్వం ఆ దేశ రాజధాని నైరోబీలో ఉన్న జోమో కెన్యా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణను అదానీ గ్రూప్ కి 30 ఏళ్ల పాటు లీజుకిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విమానాశ్రయాన్ని ఇండియాకు చెందిన అదానీ కొనుగోలు చేయడంపై అక్కడ పనిచేస్తున్న కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బాగా నీట మురిగిన ఇళ్లకు 25,000, కొంతవరకు మురిగిన ఇళ్లకు 10,000 సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. ఆటోలు, టాక్సీల రిపేర్లకు 10,000, బైకులకు 3,000 చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచివ్వనున్నట్లు సమాచారం. అటు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయంపై 2 రోజుల్లో క్లారిటీ రానుంది. నాగేంద్రనే కీలక సూత్రధారని ఈడీ తన చార్జ్షీట్లో పేర్కొందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మేమన్నదే నిజమైంది. ఈ స్కామ్ ద్వారా 187 కోట్లు దారిమళ్లాయి. ఆ సొమ్మును టీ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల కోసం ఉపయోగించింది. ఈ కేసులో నిందితుడు సత్యనారాయణ హైదరాబాద్కు చెందిన బిల్డర్. ఇద్దరు టీజీ కాంగ్రెస్ నేతలకు అత్యంత సన్నిహితుడని ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు ఆమోదంతో హ్యాపీ నెస్ట్ కు టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏ సిద్ధమైంది. 930 కోట్ల అంచనా వ్యయంతో రాజధాని అమరావతిలో గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టనున్నారు. మొత్తం 12 టవర్లలో G+18 ఫార్మాట్లో 1,200 ప్లాట్లు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి 2018లో అమ్మకాలు పూర్తయినా వైసీపీ హయాంలో పనులు ఆగిపోయాయి. దీంతో మరోసారి టెండర్లు పిలవనుంది.